ధర్మ మార్గము ధర్మపదము సంస్కారము యొక్క సౌందర్యములు. ఆరోగ్యం విద్వత్తాం సజ్జన మైత్రీ మహాకులే స్వజన్మ స్వాధీనతా చ పుంసాం మహదైశ్వర్యం వినాప్యద్రైః. ఆరోగ్యం విద్వత్తా సజ్జన మైత్రీ మహాకులే జన్మ స్వాధీనతా చ పుంసాం మహదైశ్వర్యం వినాప్యద్రైః. ఇక్కడ ఐశ్వర్యవంతుడంటే ఎవరో చెబుతున్నారు. ధనం లేదు కదా అని చింత వద్దున్నాడు. కడు పేదవాడైనా ఈ గుణాలు ఇవి ఉంటే అతడు గొప్ప ఐశ్వర్యవంతుడు. ఎవరు? ఆరోగ్యం. అది చెప్పారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యమే. భాగ్యవంతుడు కాదట. మొత్తం మనకి సూక్తిది శంకరాచార్యులు చెప్పింది రెండు ఉన్నాయి భాగ్యవంతుడి లక్షణాల్లో. ఏమంటారు ఆయన చెప్పింది? కౌపీనవంత కలుభాగ్యవంత. ఇక మన పెద్దవాళ్ళందరూ సూక్తి ఏం పెట్టారు? ఆరోగ్యమే మహాభాగ్యం. అందుచేత ఆరోగ్యం అన్నటువంటిది ఉంటే అతడు ఐశ్వర్యవంతుడే లోకంలో. లేకపోతే ఇంకా రెండవది విద్వత్. ఇవన్నీ ఉంటే వాడు చాలా పేద పరిస్థితులు ఏమీ లేకపోయినా వాడు మహా ఐశ్వర్యవంతుడట. మహదైశ్వర్యవంత అన్నాడు. అది విశేషం. ఏమంటారు? రెండోది విద్వత్తు. ఒకటి ఆరోగ్యం ఉండాలి, రెండు విద్వత్తు. విద్వత్తు అంటే ఏమిటి? చక్కనేమిటి? జ్ఞానం, మంచి పాండిత్యం, మంచి జ్ఞానం. అది మూడవది సజ్జన మైత్రి. సజ్జనులతో స్నేహం సాంగత్యం ఉండాలి. నాలుగవది కులీనత. గొప్ప కులమునందు జన్మించడం. గొప్ప కులం అంటే ఏమిటి? మంచి సంస్కారవంతులు కులము గొప్ప కులం అంటే వాళ్ళు చక్కగా ధనం ఉన్నా లేకపోయినా భిక్షమెత్తుకొని జీవించినా సరే వాళ్ళు చక్కగా నియమాలు తప్పకుండా నడుస్తూ ఉండాలి. ఏమంటారు? ఆ నడుస్తూ అన్నీ ఉన్నటువంటి కులం దాన్ని కులీనం అంటే గొప్ప కులం. ఇంకా ఐదవది ఇంద్రియ నిగ్రహం. అది మన ఇంద్రియాలని మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. మరి ఇవి ఉన్నవాడు ఎవరు? వినాపి అత్యైః. ధనము లేనప్పటికీ, మహాపేదవాడు అయినప్పటికీ ఎవరు అతను? ఐశ్వర్యవంతుడు. అది అన్నమాట. అందుచేత ఇవి ధనం ఉండి కూడా ఇవి లేకపోతే వాడు పేదవాడే లెక్క. అర్థమైంది? శాస్త్ర దృష్టిలో, విద్వాన్ దృష్టిలో ఎవరు? పేదవాడే. పేదవాళ్ళని పుట్టినా ఇవి ఉంటే ఏమైనట్టు? ఐశ్వర్యం. అది అన్నమాట. విప్రహస్తే ధనం దద్యాత్ స్వభార్యాయాంచ యౌవనం స్వామి కార్యేషు చ ప్రాణం నిశ్చయో మాధవా. అది ధనమున్నచో పండితులకి ఏమి ఇవ్వలే. అర్థమైందా? అది చెప్తున్నాడు. ధనము ఎందుకు అంటే పండితులంటే ఎవరిక్కడ మనకి? జ్ఞానాన్ని సంపాదించి ఆచరణలో ఉన్నవాడు. అది ఇప్పుడు పండితులు అంటే చదువుకుంటారు. ఎందుకు చదువుకొని వ్యసనాలకు గురైపోయిన చదువుకున్న లాభమేమీ లేదు. పాండిత్యం ఉంది. ఆయన ఓడించిన వాడి లోకంలో ఉండడు. ఎక్కడికి వెళితే అక్కడ కంకణాలు పెట్టి చూస్తూనే ఉంటుంటారు. ఆ కంకణాలు పెట్టుకోవడం ఖాళీ లేక మీరు వాళ్ళు అట్టుకుని పెడుతూనే ఉంటుంటారు. ఎన్ని కంకణాలు ఉన్నా ఎన్నున్నా అది అలా కాకుండా ఎవరైతే ఆచరణ యోగ్యులో వాళ్ళకి అది. అలాగనే స్వామి కార్యేషు చ ప్రాణం. ఇక స్వామి కార్యములందు ప్రాణములైనా అర్పించాలి. అది ఆ భగవంతుని యొక్క కార్యములందును, ఆ దైవ కార్యములందును అది అన్నమాట. అది చెబుతున్నారు. ఇప్పుడు మనం లోకములో కొన్ని వాహనాలు ఉంటాయి. ఆ వాహనాలను మనకి
నడుస్తూ ఉంటుంటాం. అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే ఏ వాహనం ఉన్నప్పుడు ఎంత దూరం ఉండాలో చెప్తుంది అన్నమాట. మనం ఏ వాహనం ఎదురుగా వస్తుంటే మనం ఎంత దూరం ఉండాలో కనీసం అన్నమాట. శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం హస్తసహస్రేషు దుష్టం దూరేణ వచ్చేతు. అర్థమైందా? చెప్తున్నాడు. బండి పోతుంటుంటే కనీసం 5 మూరలు దూరంగా ఉండాలన్నమాట. మరీ దగ్గరికి ఎద్ది అనగానే వెళ్ళిందంటే మన పని గోవింద అయిపోదా. గుర్రమునకు 10 మూరలు ఉండాలి. అది ఎద్దినట్టు పొడిస్తే కానీ గుర్రం వెనక కాలుతోనే ఒక దెబ్బ కొడేస్తుంది అనమాట. అందుచేత దానికి 10 మూరలు, దీనికి 5 మూరలు, దానికి 10 మూరలు. ఏనుగుకి 1000 మూరలు ఉండాలి. దానికి ఇంకా దగ్గరికి వెళ్ళామా అది కానీ తొండం చుట్టిందనుకో ఎక్కడ పడతామో మనకే తెలియదు సప్తసముద్రాల మధ్యలో. అందుచేత ఇవన్నీ ఇలాగున్నాయి. కానీ వీళ్ళకి ఇంత దూరం లిమిట్ ఉందన్నమాట. కానీ దుష్టుడికి మాత్రం ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. దుష్టుడికి మాత్రం ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇంచుమించు వాడు అమెరికాలో ఉన్నా మనకి ఇంకా మంచిదే. అంత దూరం కొన్ని వేల కిలోమీటర్లు అనమాట. అది తెలుసుకోవాలి. కొన్ని ఇప్పటివరకు అయితే బండి దగ్గర నిలబడినా ఇప్పుడు ఈ రోజు నుంచి అయినా ఆ గుర్రం దగ్గర కానీ బండి దగ్గర కానీ ఆ స్థితిలో ఉండాలి అందరు. సద్భావేన జయేన్ మిత్రం సంభ్రమేణ చ బాంధవాన్ స్త్రీభృత్యాన్ దానమానాభ్యాం దాక్షిణ్యే ఏకతం జనం. మరి కొంతమందిని మన లోకంలో సంతోషం చేయాలి. ఏమంటారు? ఎవరి దగ్గర ఎలాగుంటే ఎవరు సంతోషపడతారో అది చెప్తున్నారనమాట. లోకంలో మిత్రుని దగ్గర ఎలాగంటే మంచితనంతో మిత్రుని సుముఖుగా చేసుకోవాలి, అంటే జయించాలి. మంచితనంతో మిత్రుని సుముఖతగా చేసుకోవాలి. అది ఇక బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు సుముఖుగా ఉండరు, వాళ్ళు సుముఖులుగా చేయాలంటే చెప్పినారు. సంభ్రమేణ బంధువులు వచ్చారంటే వచ్చారా అని వెంటనే లేచామనుకోండి వాడు మహా ఆనందం అయిపోయి. మనం పెట్టకపోయినా 4 గంటలు లేట్ చేసినా అర్థమైందా మొత్తం మీద వాడు మహాసుముఖుదిగా కొట్టాడు. అక్కడ కూర్చున్న తర్వాత అర్ధగంట పోయి లేచానండి. వెళ్ళి ఎప్పుడు వచ్చారని అడిగితే ఎలా ఉంటుంది. 66 వంటలు అన్నా వాడు ఆ మూజోడ్డు. అర్థమైందా? వచ్చినాళ్ళే మీరు చచ్చినప్పుడు వచ్చినాళ్ళే అంటాడు. లేకపోతే అర్థమైందా? కోపం వస్తే అంటాడు. కోపం వస్తే అంటాడు. అందుకని ఇప్పటి నుంచి పోనీ కొంచెం ఆ దూరం బంధువులు కానివ్వండి, దగ్గర బంధువులు కానివ్వండి, ప్రసన్నంగా ఉండి ఏం చేయాలి? రాగానే లేవాలి. అది నేర్చుకోవాలి. ఇంకో ముక్క విసినారు. మరి స్త్రీలను సుముఖులుగా చేయండి. ఏం చేయాలని అలాగే మంచి మంచి బహుమతులు ఇస్తే సుముఖులుగా అవుతారట. అర్థమైందా? అది అందుకని అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు బహుమతులు ఇస్తే వాళ్ళు సుముఖులుగా అవుతారనమాట. అది చెప్తున్నాడు. ఇక ఈ అనుచరులు ఉన్నారు, తను అనుసరించుకుని ఉన్నారు కొంతమంది. వాళ్ళు సుముఖులు కావాలంటే వాళ్ళకి మర్యాద. రాగానే ఒక కుర్చీ వేసామంటే, ఒక మంచి కాఫీ పెట్టామంటే వాళ్ళు ఎలా ఉంటారు? సుముఖులుగా ఉంటారు. లేదనుకో అనుచరులు అందరు సుముఖులుగా అది చెబుతున్నారు. అది ఇక ఇప్పుడు మనకి చెప్తున్నారు. చీపురు కట్ట ఇంట్లో ఉంటుంది. ఆ చీపురు దుమ్ము అన్నటువంటిది దానివల్ల ఏమిటా కొన్ని ఉంటాయి. దూళ్ళు చీపురు ధూళి ఉంటుంది, అలాగనే మేకల ధూళి ఉంటుంది, అలాగనే కొన్ని ధూళ్ళు వస్తుంటాయి కదా. ఆ ధూళి వల్ల వచ్చినటువంటి ధూళి వల్ల నష్టం వస్తుంది చెప్తున్నా. అది ఇప్పుడు చెప్తుంది ఏమిటంటే మేకలు ఉన్నాయి కదా, ఆ మేకల ధూళి మనకి తగలకూడదు. అర్థమైందా? అది ఇది సోకితో ఒక దరిద్రం పట్టుకుంటుందట. గాడిదలు ధూళి తగిలినా దరిద్రం అట. ఇక ఇంకోటి వీటి గిట్టలు లేచిన ధూళి, మళ్ళీ వీటి గెట్లు ఉంటాయి కదా కిందనే
అంటే రెండు ఉంటాయి కదా, మేకలు వస్తుంటాయా, మరి ఆ మేకలు వచ్చినప్పుడు కొంచెం ధూళి ఉంటుంది కదా ఒకటి, ఆ మేక ఇలాగా దులుపుకుంటుందా, గాడిదలు దులుపుకుంటాయా, ఆ దులిపినప్పుడు ఆ ధూళి కానీ ఆ మేకల గిట్టెలతో ధూళి లేస్తుంటుంది కదా, అలా గాడిదల గిట్టెలతో ధూళి లేస్తుంటుంది కదా, ఆ ధూళి అనేది మనకు సోకకూడదు. అది అర్థమైందా? అందుకే మేకలు వచ్చినప్పుడు కొంతమంది దూరం నిలబడతారు. పూర్వం వాళ్ళు ఆ మేకల మంద మధ్య నుంచి కూడా ప్రయాణం చేయరు. అవన్నీ ఉంటాయన్నమాట. అందుకని వాళ్ళు అలాగని చీపురు దుమ్ము, ఆ చీపురు కొన్ని దుమ్ము కూడా, అందుకే కొంతమంది చీపురు కాలుకి తగలకూడదురా అంటారు. అది కాదు దేవుడు అని కొంతమంది అంటారు. అర్థమైందా? దేవుడైతే కదా కాలు తగిలితే, లేకపోతే మంచిదైతే చీపురు కాలు తగలకూడదు. ఎందుకంటే ఆ ధూళి తనకి తగలకూడదు. అర్థమైందా? ఇది అంతా కూడా దరిద్రం పట్టుకుంటుందట. అది చెబుతున్నారు. అందుచేత వీలైనంత వరకు కొన్ని నియమాలు కొన్ని ఉన్నాయి కదా లోకంలో. అంతా సర్వం కలివితం బ్రహ్మడికి ఏ దూలు పెట్టినా ఏం అవదు. వారు అలాగే ఎక్కడైనా ఉంటుంటారు, శ్మశానంలో ఉంటుంటారు, అక్కడ ఉంటారు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ నియమాలే లేవు. స్నానం లేదు, పానం లేదు, ఏదీ లేదు. మనకు అన్ని నియమాలు ఉండాలి. కర్మనిష్ఠులు ఆరితేరాలి కదా, మరి ఏమంటారా? వాళ్ళు ఆ విధంగా నడుచుకోవాలన్నమాట. ఈ ధర్మాలన్నీ కొన్ని పాటించాలి. ఇప్పుడు ఏమిటంటే నుదుటి వ్రాసిన వ్రాతను చెరపడానికి ఎవరికి సాధ్యం కాదని చెప్తున్నారు. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమారుష్టం నశక్యతే. నుదుటి వ్రాసిన గీతలు ఉన్నాయి కదా, ఈ గీతలు ఏమిటి అంటే బ్రహ్మ కానీ, విష్ణు కానీ, ఈశ్వరుడు కానీ, దేవతలు కానీ ఆ రాసినటువంటి నుదుటి రాసిన రేఖను చెరపడానికి ఎవరికి తన ప్రారంభమో తానే అనుభవించాలి. అది ఎవరు దాన్ని మార్చడానికి లేదు, దాన్ని మార్చడానికి ఎవరికి తరం కాదు. అది చెప్తున్నారు. ఇంకా అజాయుద్ధే ఋషిశ్రాద్ధే ప్రభాతే మేఘడంబరే దంపత్యో కలహే చైవ బహ్వారంభో లఘుక్రియా. కొన్ని ఆరంభంలో గట్టిగా ఉంటాయి, తర్వాత ఏమిటి లఘుగా ఉంటాయి. ఎట్లా అంటే ఆరంభంలో మేకల పోట్లాటం చూడండి, ఆరంభంలో మాత్రం మంచి గట్టిగానే ఉంటాయి. కానీ క్రియలో మాత్రమే శూన్యం. అది అనమాట. అలాగే ఋషిశ్రాద్ధే, ఇంకా ఋషిశ్రాద్ధమే ఉంటుంది, ఆరంభంలో ఉంటుంది. క్రియ అంటే ఏమిటి? శూన్యం. అలాగే ప్రభాతే మేఘడంబరే, ప్రొద్దుటిపూట మేఘాలు ఇలాగ ఉంటాయి, కానీ క్రియ శూన్యం. మనం అంటారు కదా, ఉదయం వచ్చిన మేఘాలు, సాయంకాలం వచ్చిన బంధువు. ఇవన్నీ వాళ్ళు చెప్పేది, ఇవన్నీ చిన్న చిన్నవా. అందుచేత ఇక ఇవన్నీ క్రియలో ఏముండవని ఊటికా కానీ అది కాళీరంగంలో ఇటు వల్ల సత్తా లేదు. అది మేకల పోట్లాట్లో ఏమీ సత్తా ఉండదు, ఋషిశ్రాద్ధంలో ఏమీ సత్తా ఉండదు, పృథ్వీపూట మేఘాల్లో ఏమీ సత్తా ఉండదు, దంపతుల కలహంలో ఏమీ సత్తా ఉండదు. అది చెప్తున్నాడు అనమాట. అర్థమైంది? ఈ నాలుగు ఇంకా అది సత్తా ఏమీ ఉండదు. అది ఏమంటారు? ఋషి శ్రాద్ధం. ఇంకా వాళ్ళ శ్రాద్ధంలో ఏమిటండదు, వాళ్ళంతా ఆ యొక్క వాక్యచాలంలోనే వెళ్ళిపోతుంది. అది చెప్తున్నారు. హీనాంగాన్ అతిరిక్తాంగాన్ విద్యాహీనాన్ వయోధికాన్ రూపద్రవ్య విహీనాంచ జాతిహీనాంచ నాక్షిపితే. కొంతమంది చెప్తున్నారన్నమాట, కొంతమందిని మనం ఆక్షేపించకూడదు. వాళ్ళు ఏదున్నా ఏంటంటే అది అంగహీనులు. అంగహీనులు ఎప్పుడు మనం ఆక్షేపించకూడదు. ఇక వికృతాంగులు,
కొంతమంది అంగం లేనివాళ్ళు ఉంటారు, కొంతమంది అంగాలు ఉన్నా అవి వక్రంగా ఉంటాయి. చెయ్యిలు ఉండడము, కాళ్ళలు ఉండడము, కన్నెలు ఉండడము, ముక్కేలు ఉంటాయి కదా. ఇప్పుడు జనక మహారాజ్ సభ చేస్తూ ఉంటారు. వారి సభలు ఎప్పుడూ కూడా సార్థక సభలు, మళ్ళా రాజకీయ సభలో అంటారు. అవన్నీ సార్థక సభలు అన్నమాట. ఆ సభ ద్వారాగా ఒక తత్వాన్ని తెలుసుకోవడానికి ఆయన సభలు పెడతారు. ఆయన కొంత పండితులు పిలిచి ఒక తత్వాన్ని తెలుసుకోవాలి. ఏ సభలో, ప్రతి సభలో ఏదో ఒక తత్వం, అవిద్య అంటే ఏదో, మాయ అంటే ఏదో, బ్రహ్మ అంటే ఏదో, మనస్సు అంటే ఏమిటో, లోకం అంటే ఏంటో, గుణముల యొక్క వైపరీత్యం ఎలాంటిదో ఇవన్నీ ఆయన ఇప్పుడు విచారణ. అలా ఆయన ఒకసారి ఏం చేశారంటే అష్టావక్ర మునీంద్రుని పిలిచారు. సరే ఆయన వస్తున్నారు. ఇక ఆయన వస్తూ ఉండి లోనకు అడుగు పెట్టేసారు. కళ్ళ పండితులందరూ కూర్చున్నారు కదా. ఈయన లాస్ట్లో వచ్చారు. ఎవరు? ఇక ఆయన రావగానే పక్కపక్క అందరూ నవ్వే. ఎవరు కూర్చున్నాడు? ఎవరు? పండితుడు. ఒక్కొక్కరు మాయించి జట్టలన్నమాట. నవ్వుతూ ఉన్నారు. నవ్వుతూ ఉంటే చూసినాడు. ఎవరు? అష్టావక్ర. ఇప్పుడు ఆ నవ్వు అనేది ఏమైంది? వాళ్ళని ఆక్షేపించలేదు కదా. ఆయనకి ఎందుకంటే 8 వంకర్లు ఉంటుంది అన్నమాట శరీరం. ఈ వంకర్లు చేసేవాళ్ళు నవ్వినారు. ఇదేమైంది? ఆక్షేపణ అయింది కదా. ఇక్కడ అంగకీనులు కానీ వికృతాంగుల్ని కానీ చూసి మనం ఆక్షేపణ అంటే పరిహాసం అవి నవ్వాడు. సరే నవ్వేసిన. నవ్విన తర్వాత ఇక ఈయన ఉండబెట్టని నవ్వినాడు. ఎవరు? అష్టావక్ర. జనకుడు ఇదంతా చూస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా అంతా అయిపోయినాడు. సభ మధ్య మాట్లాడడం కుదరదు కదా. అయిపోయిన అందరూ ఆయన జనక మహారాజు గారు అడిగారు. వాళ్ళందరూ నవ్వారంటే ఒక అర్థం ఉండదు కానీ తమరెందుకు నవ్వినారు అని. ఈ మాదిగవాడి సభలో నన్ను పిలిచారు, నేను నవ్వినాను అన్నాడు. కాదు, ఈ మాదిగవాడి సభలో నన్ను రమ్మన్నారు కదని నేను నవ్వినాను అన్నాడు. అర్థమైందా? ఎందుకంటే మాదిగవాడి దృష్టి ఎక్కడ ఉండదు? చర్మం మీద. ఎప్పుడు చెప్పుల మీద వాడు ముఖాన్ని చూసారా? మాదిగవాడు ఆ ముఖం చూసేది ఎవరికే వాడికి ఎవరు చెప్పులు అరిగిపోయినా. ఈ చర్మ దృష్టి గల వారందరూ మాదిగవాడితో సమానం. ఏమంటారు? వీళ్ళందరికీ ఆత్మదృష్టి ఎవరికే లేదు. ఈ దృష్టి ఉన్నారందరూ ఎవరు? మరి అది వాడు పండితు చదువుకున్నది మాత్రం పండితుడా? అందుకని చర్మ దృష్టి గల వారంతా మాదిగలే మాట. మనకి చర్మ దృష్టి ఉంటే మనమే అయిపోతాం. ఏమవుతుంది చెప్పండి. అందుకని చర్మం దేని నుంచి ఉత్పత్తి అవుతుందో, దేని నుంచి వచ్చిందో దాని దృష్టి ఉండాలి. ఈ చర్మ దృష్టి ఉండద్దా? ఉంచుకోవాలి. శుభ్రం చేసుకోవాలి శరీరాన్ని. కాబట్టి శరీరాన్ని పోషించుకోవాలి. కాబట్టి శరీరం అనేది ఒక నావ. కాబట్టి ఆ నావ ద్వారా మనం ఆత్మజ్ఞానం పొందాలి. అందుచేత చర్మ దృష్టి దానికోసం ఉండాలి. కేవలము దేహతాదాత్మ్యమైనటువంటి చర్మమునందు ఆత్మ దృష్టి ఉండకూడదు. అందుచేత ఇటువంటి వారిని ఎప్పుడు విద్యా విహీనులను, విద్య లేని వారిని ఆక్షేపించకూడదు. అలాగని ఇంకా వయోధికులను, వృద్ధులని ఆక్షేపణ చేయకూడదు. కురూపులను, రూపం లేని వారిని చూసి ఆక్షేపణ చేయకూడదు. పేదవారిని చూసి ఆక్షేపణ చేయకూడదు. కులహీనులను చూసి ఎప్పుడు ఆక్షేపణ చేయకూడదు. ఎలాగైంది ఆక్షేపించాలి. అందుచేత ఇది కొన్ని ధర్మాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన అంతఃకరణం అన్నటువంటిది ఆ ఆవరణ దోషం ఇది మన మలదోషం చేరకుండా ఉంటాం. నేను అంతఃకరణంలో మలదోషం అనేది చేరకుండా ఉంటాం. ఈ ధర్మాలు మనకి ఏమనుకోండి, అంతఃకరణ మలదోషంతో నిండిపోతూనే ఉంటాయి.
ఇక నిండిపోయిన తర్వాత మొదటే ఇంక పూర్తి కొద్దిగున్నప్పుడే మనకి ఇది ఉంది, నిండిన తర్వాత కనబడుతుందా? చక్రవడ్డీతోనే తెచ్చుకోవడంతోనే ఉంటుంది. అది నిండక ముందే పర్వాలేదే, నిండిపోయింది చక్రవడ్డీతో, ఇక అతనికి అదే పని అనమాట. అందుచే మనసైవ కృతం పాపం న శరీర కృతం కృతం ఏన వాలింగిత కాంత తేనైవ లింగిత సుత అంటున్నారు. శరీరకృతమైన పాపము కంటేను మనోకృతమైన పాపమే అధమము. అందరికి అర్థమవుతుందా? శరీరకృతమైనటువంటి పాపము కంటేనో మనం శరీరంతో చేస్తాం, ఒకరికేమో కొడతాం, ఇంకోరికేమో తిడతాం, శరీరంతో మనం చేస్తాం. ఇంకొకటి ఏమో తాగరాన్ని తాగుతుంటాం, తినడాన్ని తింటూ ఉంటుంటాం. ఇంక ఈ శరీరంతో అనేకమైనటువంటి పాపాలు చేస్తాం. అయితే ఈ శరీరకృతమైన పాపం కంటే ఆ మనోకృతమైన పాపం ఉందా, అది ఇంకా అధమమైన మాట. ఇదే పాపం, అది ఇంకా నీచమైనటువంటి మనస్సుతో. మనస్సుతో ఏమిటో మరి, మనస్సుతో ఇప్పుడు కూడా పాపం ఎట్లా వస్తుంది? మనం మనస్సుతో చింతించరాని విషయాల కోసం, మనస్సుతో చింతించరాని విషయాన్ని చింతిస్తూ ఉంటాం. ఏది చింతించాలో అవి చింతిస్తే పాపం ఉండదు. చింతించరాని విషయాలు చింతిస్తూ ఉంటుంటాం కాబట్టి ఇక అందులో అన్నీ వస్తుంటాయి. చింతించరాని విషయాలు అంటే అన్ని కోణాల్లోనూ వచ్చి పడుతుంది. వారికి కష్టపెట్టాలనో, వారి నష్టం రావాలనో, వారికి కష్టం కలగాలనో, త్రాగాలనో, తినాలనో, ఇవన్నీ చింతించడం అంటే ఒకటే. మొత్తం అన్ని రింగుల్లోనూ అది. ఇప్పుడు తాగినా పర్వాలేదు, కానీ కొంత అలాగే తాగడం మొదలెట్టడం కాదు, చెప్తున్నాను విషయం అక్కడికి అనమాట. కొన్ని ప్రాంతాలు అందరూ తాగుతారట, మరీ అది ఘోరం. సరే, మొత్తం మీద చింతించాలి మనం. దాంతో ఆ అన్వేషణలో ఇంకా పాపం అనమాట. శరీరాలు చూసే పనులు కన్నా ఇలా పనులు మానసికంగా చేద్దామని కానీ ఆ ఆలోచనలు ఇంకా అది. పుణ్యం కూడా అంతే, శరీరంతో చేసే పుణ్యం కంటే మనసుతో వచ్చే పుణ్యం చాలా గొప్ప మనకే. అందుచేత మనం భగవంతుణ్ణి మనసుతో ధ్యానం చేసాము, జపం చేసాము, మనసుతో మంచి భావన, ఇతరులకు మన చేతితో 10 మంది పెట్టాలని, ఇతరులందరూ బాగుండాలని ఈ చింతన చేసామనుకో, అది కూడా అత్యంతమైనటువంటి పుణ్యం. అది చెప్తున్నారు. ఆ మనస్సు యొక్క భావన అనేది ఒక ఉదాహరణలో కొంతమంది ఇస్తున్నారు. ఏన వాలింగిత కాంత తేనైవ ఆలింగిత సుత. ఎవరైతే ఆయన చెప్తున్నాడు, భార్యను ఆలింగనం చేసుకుంటారు, కుమార్తెను కూడా ఆలింగనం చేసుకుంటారు. ఇక ఈ రెండింటిలో ఎంతటి అంతరం ఉన్నదో తెలుసుకున్నాడు అని చెప్పేసి ఆ రెండు అంతరం మన మీద వదిలేసి పెట్టేశాడు. అది అందించి శరీరం చేసిన దానికంటే మనసు చేసిన దానికి ఎక్కువ పాపం చెప్పాడు. పిత్రో నిత్యం ప్రియం కుర్యాత్ ఆచారస్య చ సర్వదా తేషు హి త్రిషు తృప్తేషు తపస్సర్వం సమాప్యతే. పిత్రో నిత్యం ప్రియం కుర్యాత్, తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ కూడా ప్రియంగా మనం నడుచుకోవాలి. తల్లిదండ్రులను మనం ఎప్పుడు వారి సన్నిధిలో ప్రియంగా మనం నడుచుకోవాలి. అంటే వారికి ఎప్పుడు ప్రీతిని మనం అందిస్తూ ఉండాలి. వారికి ఎప్పుడు ప్రియంగానే మనం ఉండాలి, అప్రియంగా ఉండాలి. అర్థమైందా? అది చెప్తున్నారు.
మరి ప్రియంగా ఉండాలంటే ఎట్లా? ఎప్పుడూ ప్రియంగా మనం ఉండాలి. వాళ్ళు మన ప్రీతిగా చూసినప్పుడు మన ప్రియంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ మనం ఏమి ప్రీతిగా చూడకపోవడం అంటూ ఉండదు. మాటల్లో అప్రీతిగా కనబడిన వాళ్ళ మనస్సులు ఎప్పుడు ప్రీతి, వాళ్ళ మనస్సులు ఎప్పుడు ప్రీతిగా. పైకి మనం తిడతారనుకోండి, తిట్టిన లోపల ఏముంటుంది? పైకి తిట్టడమే కానీ వీడు చెడిపోవాలనే భావం వాళ్ళకి ఎప్పుడు. అది విశేషం. ఈ ఒకవేళ ఎన్ని ఇక్కట్లు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా వీడు చెడిపోవాలనే భావం మాత్రం ఎవరికీ ఉండదు. అది విశేషం. అందుచేత అందుకు తల్లిదండ్రులను ఎల్లప్పుడూ ప్రియముగా నడుచుకోవాలి. వాళ్ళకి ప్రియంగా నడుచుకుంటూ ఉండడం వల్ల ఆ దోషం అన్నమాట. అంతే. అట్లే గురువులకును ప్రియమనొస్తుండేవారు. గురువులు కూడా ప్రియాన్ని వనొస్తుండేవారు. ఈ ముగ్గురు తృప్తులైతే సమస్త తపాలు ఫలించినట్లే. కొన్ని సౌండ్ పెట్టు, ఆ సౌండ్ కానీ ఈ సౌండ్ బాగుంది. వెళ్ళిపో నా వయసు నాది చాలే. కాబట్టి తల్లిని తండ్రిని గురువుల్ని మనం చక్కగా చూస్తే మనం చేసే తపాలన్నీ ఫలించినట్టే. మనం చేసే తపాలన్నీ ఫలించినట్టే. మనం చేసే తపాలన్నీ కూడా ఫలించినట్టు. ఇవి లేకుండా ఎన్ని తపాలు చేసినా ఆ తపం అంతా శ్రమే కానీ ఫలితం మాత్రం అది. సర్వస్య గాత్రస్య చిరప్రధానం సర్వేంద్రియాణాం నైనం ప్రధానం షణ్ణాం రసానాం లవణం ప్రధానం భవేన్నదీనాముదక ప్రధానం అంటున్నారు. సర్వస్య గాత్రస్య, గాత్రం అంటే శరీరం. ఈ శరీరం అంతటికి ఏది ముఖ్యం? శిరస్సు. శరీరం అంతటికి ఏది ముఖ్యం అంటే శిరస్సు. శిరస్సు ఉంటేనే ఈ పదాలను తెలుస్తుంది. శిరస్సు కప్పించుకున్నాం అనుకోండి, ఇది మనం చూసి పలానా వాళ్ళని మనకి తెలుస్తుంది. శిరస్సు ఉంది, శరీరంలో ఏదైనా ఒక అవయవాలు లేకపోయినా పనేమి ఆగదు. అది లేకుండా ఎన్ని అవయవాలు ఉన్నా ఏమి లాభం? అందుచేత శరీరంలో ముఖ్యం ఏమిటి అంటే ఇంకా ఇంద్రియాల్లో ముఖ్యం ఏమిటంటే కన్ను. సర్వేంద్రియాణం నైనం ప్రధానం. కాబట్టి ఇంద్రియాల్లో కన్ను ముఖ్యం, శరీరంలో ఏమి శిరస్సు. నేనున్నా కంటితో చూసిన దానికి తింటాం అనుకోండి, ఎంత తినదిన్నా ఏమి చెబుతూ వింటూ ఉన్నా ఆ కంటితో చూసింది తృప్తి పైనగా చూసేప్పుడు లోకంలో ఆ వస్తువు కంటితో చూసుకుని తృప్తి ఉంటున్నారు. ఇంకా మనకి రసాలు ఉన్నాయి, షడ్భూత రసాలు ఉన్నాయి. అవన్నీ మనం ఎలా లేసి వాడుతుందే మనం రసాలన్నీ రసాలన్నీ తీర్పు తోచి అవన్నీ ఇవన్నీ వాడుతున్నాం కదా. మరి ఈ రసాలన్నింటిలోని ఏది ముఖ్యమైందంటే ఉప్పు ముఖ్యమైనది. ఏ రసం? ఉప్పు. ఏమవుతుందంటే ఉప్పు. అందుకనే భాస్కర శతకంలో ఉప్పు లేక రుచి కొత్తగా నేర్చున్నట్టయ్యా భాస్కర. ఎంత వంటమని ఉప్పు అయిన మనిషి అనుకోండి, నోట్లెట్టగా ఏమవుతుంది? ఏమంటారు? ఆ ఉప్పే సర్వానికి ముప్పు అంతలు కొట్టు వైద్యం బోర్డు. ఎప్పుడు వైద్యం వెళ్తే
సమస్త ఉప్పులకి ఏంటంటే కారణం ఉప్పు అంటారు. సమస్త ముప్పులకి కారణమే ఉప్పు. ఆయన రుచుల్లో ఉప్పు లేకపోతే అది కాబట్టి ఇక సమస్త నదులకు ఏది ప్రాణం అంటే నీరే ప్రాణం. నీరు లేకపోతే జీవనది అంటారా? దాని జీవనది అనరు. అది ఉంటేనే జీవనది. నదులకు ప్రాణం ఏమిటంటే నీరు. నీరున్నప్పుడు వెళ్తే మనకు చెప్తు, కానీ నీళ్ళు లేనప్పుడు నదికి ఏం లాభం? ఏమైనా చెప్పుకోవాలి కదా. చేసిన గండాన్ని వెళ్ళాము, చూసాము, కోరిక. నీరున్నప్పుడు ఉన్న చెప్పి అది వెళ్ళిపోయినాక ఒకవేళ అది అలా చూసుకొస్తే ఏం గుర్తుంటుందా? ఉండదు. అలా చూస్తేనే ఉండదు. నీరు ఉంటేనే ఆ నదులకి ప్రాణం, లేకపోతే అది ప్రాణం లేదు. పరోక్షే కార్యహంకారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయే తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. అందరూ కుర్చీలు కూర్చోండి. నది ఏమిటి మధ్యలో ఇంతకుముందు వచ్చింది కదా, ఇప్పుడేమి నీరు వస్తుంది? అది కింద నిండిపోతుంది సార్. మేము మోరిది ఫుల్ వాటర్ వస్తే నిండిపోయి బయటకు వస్తుంది. నేను అక్కడ తగ్గిస్తాను. నిన్న కూడా వర్షానికి వచ్చి అటు నడుపు సరే కుర్చీలు వేసుకోండి. అదే కూడా ఇదే టైపు ఈరోజు పరోక్షే కార్యహంకారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయే తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. అందుచేత కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రత్యక్షే ప్రియవాదినం ఎదురుగా ఉండేటప్పుడు అబ్బా మీ ఎంతటి వారు లేరండి, మీరు చాలా గొప్పవారండి అని బ్రహ్మాండమైనటువంటి మనల్ని కోరుతూ ఉంటుంటారు. పరోక్షే కార్యహంకారం చాటుని ఏం చేస్తారు? వీడు ఏ పని ప్రారంభించినా ఆ పని అవ్వకుండా చేస్తుంటాడు వీడే. మొట్టమొదటి ఆ పని చేస్తే అందరికీ బాగుందండి, వెనక పక్కనే ఎందుకంటారు కదా, ముందు నేను ఒకటి చేస్తానని గోయిలు అవుతుంటారంటే చూశారు. అటువంటి మిత్రుని వాడు ఎలాంటి వాడంటే విషకుంభం దయోముఖం. విషకుంభం వాడు ఎలాంటి వాడంటే పైన పాలు పోస్తాడు ఉండలే, అడుగునే ఉంటుంది. పైనేమో కుండ నిండా పాలు ఉంటాయి, కుండలో అడుగునే ఉంటాయి. అటువంటి దాన్ని తాగితేమవుతాం. అందుచేత ఇలాంటి వాడిని మన మిత్రుణ్ణి నేను విడిచిపెట్టాను. వీడు పయోముఖ విసుకుంభం లాంటి వాడు. అందుచేత గుణో భూషయతే రూపం శీలం భూషయతే కులం సిద్ధిర్భూషయతే విద్యాం భోగో భూషయతే ధనం. మనకేమిటి భూషణం అంటే గుణము రూపమునకు వన్య తెచ్చును. రూపం ఉందనుకోండి, మానవుడికి రూపము భూషణమో కాదు. ఆ రూపం ఉండేటప్పుడు మంచి గుణం ఉంటే అది భూషణం. మన భూషణం ఏంటంటే అది భూషణం అన్నమాట. అందుచేత కాబట్టి ఇది భూషణం. ఇంకా చెప్తున్నారు ఏమిటి కులానికి భూషణం అంటే మనం నడుచుకున్నటువంటిది శీలం అనేది బాగుండాలి. ఎవరికి ఈ శీలం అన్నది చక్కగా ఉంటుందో వారి కులం అన్నటువంటిది చక్కగా భూషించి ప్రకాశమానమై
ఉంటుంది. అది ఇక సిద్ధిర్ఘోషయతే విద్యాం. విద్య జ్ఞానం ఉన్నదంటే అది ఎలాగ అలంకారం దానికంటే సాధించిన ఘన ఏదైతే సాధింపదగిన కార్యాలో ఆ కార్యాలను సాధిస్తేనే వీడి విద్యకి భూషణ. ఇక చెప్తున్నారనమాట మనకి ధనానికి భూషణం ఏమిటంటే ఆ ధనం అందులో పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే పావు కిలో నీళ్ళు తెచ్చుకుంటే ఇంచుమించు ఒక 6 నెలల సంవత్సరం సరిపోతుంది అట్టుకున్నాను. ఎలా అంటే భోజనం చేసి కూర్చున్నప్పుడు ఆ నెయ్యి అనేది మరగబెట్టి ఆ మధ్యలో పెడతారంట. ఏమి ఆ వాసన అది చొక్క కూడా కాదు, చొక్క వేసుకుంటా కూడా బాగుంటుంది. అంటే భోజనం అయిందాక ఉంటుంది ఆ వాసన అనమాట. మళ్ళీ అయిపోయిన తర్వాత మంచు మూట పెట్టిస్తారు. మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ ఆ భోజనం ప్రారంభం వచ్చినప్పుడు ఆ నెయ్యి తెచ్చి ఆ మధ్యలో పెడతారు. మా ఆవిడ వాసన వస్తుంది, దాంట్లోనే అయిపోతుంది కాలం. అందుకని ధనం ఉన్నదంటే భోగానుభవం ఉన్నప్పుడే ధనానికి భూషణం. ఏదో కాస్త త్యాగం ఉన్నప్పుడే ధనానికి భూషణం. అంతే అన్నమాట. అది ఇక అది చెప్తున్నారు అన్నమాట. అందుచేత మనము ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, నా ద్రవ్యే నిహిత కాచిత్ క్రియాఫలతి భవేత్ న వ్యాపార శతేనాపి సుఖవత్ పాఠ్యతే మతః. పాత్ర అపాత్రులైన మన ప్రయత్నాలు ఏవి ఫలించవని, యోగ్యుడు కాని వాని ఎందు మనం ఎంత ప్రయత్నం చేసిన వాడివే అని చెప్తున్నారు. పొంగను తెచ్చి ఉదాహరణ చెప్తున్నాడు, దానికి మాటలు నేర్పడానికి ఎంత ప్రయత్నించినా పొంగ నిలబడుతుంది. అందరికీ పొంగని తెచ్చి దానికి మాటలు నేర్పుదాం ఎంత ప్రయత్నం చేసినా అదేమైనా మాట నేర్చుకుంటుందా? చినుకుని తీసుకొచ్చి మాటలు నేర్పితే నేర్చుకుంటాం. అలాగని అయోగ్యుడి దగ్గర ఎంత ప్రయత్నం చేసినా వారు మాత్రం ఫలించే మన ప్రయత్నాలని. అందుకే యోగ్యుడిని ప్రయత్నంతో ముందుకు తీసుకెళ్ళాలి. అది ఇంకా చెప్తున్నారు, పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టాచ కందశః. ఈ నాలుగు కూడా ఈ మూడు కూడా పరహస్తానికి వెళ్ళకుండా చూసుకోమంటున్నాడు. అర్థమైందా? పుస్తకంగా ఇతని చేతికి వెళ్ళిందా మళ్ళీ తిరిగి వచ్చిన ఏవో 4 పేజీలు ఊరుకోవడమో 4 మొక్కలు చిరిగిపోవడమో దాని ఆకారం మారే ఒకళ్ళు వస్తే. అలాగే ధనంగా ఇతని చేతికి వెళ్ళిపోయిందా అది మళ్ళీ రావడం అంటే కష్టమే. వచ్చినా పూర్తిగా మళ్ళీ ఎంతో కొంత ఇచ్చినా చాలు మనకే అనిపిస్తుంది. అర్థమైందా? ఇదే. అలాగనే ఇంకొక వాక్యం ఇచ్చినారు, ఆ వాక్యం అనుభూతి మీకు ఉండాలి. వనిత అర్థమైంది కదా, స్త్రీ కూడా పరాస్తంకి వెళ్ళిపోతే మాత్రం అట మళ్ళీ రావడం కష్టమే. అందుకే ఎప్పుడు మనం పోకూడదని చెప్తున్నారు. అర్థమైందా? అది ఇవి వచ్చినా భ్రష్టాచకండంశ ఏదో నష్టమయ్యే తిరిగి వస్తాయి కానీ లాభంగా రావాలి అని చెప్తున్నారు. అందుచేత పుస్తకాలు అందుకే అయితే మీకు చెప్పారు కొంతమంది ధనం మాటకేం కానీ సరే పుస్తకం పోయినా పర్లేదట, ఎవరు హస్తం వెళ్ళిపోయినా మనం విచారం పెట్టుకోకూడదు. తక్కినే పోతే మాత్రం విచారం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏ వాక్యం చదివిన వాడు
ఉంటాయి. అందుకే దొంగతనానికి వచ్చినాడు పుస్తకాలు పట్టుకెళ్ళి సంతోషించాలన్నమాట. ఏ ముక్క చదివి కొన్నాళ్ళకి ఆ దొంగతనం మానేస్తాడు. అది విశేషం. అది ఇంకా చెప్తున్నారు, కృత్వా పాపం హి సంతప్య తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే నైవ కుర్యాత్ పునరితి నివృత్త్యా పూయతే పునః అంటున్నాడు. కృత్వా పాపం హి సంతవ్య, ఎవడైనా పాపం చేసినా హృదయపూర్వకంగా పశ్చాత్తాపుడై తిరిగి ఆ పాపాన్ని చేయనని దృఢనిశ్చయం చేసుకుంటే వారికి ఆ పాపము పరంపర ఫలితం నుండి అంటకుండా విముక్తులైపోతారు. ఒకవేళ మనం తెలియ పాపం చేసినా, తొందరపాటుతో తెలిసి చేసినా, అది శాస్త్రం ద్వారా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని హృదయపూర్వకంగా హృదయం ద్రవించిపోయినట్టు పశ్చాత్తాపడి మళ్ళీ ఆ పాపం నేను ఈరోజు చేయని నిశ్చయం కలిగితే వారికి ఆ పాప ఫలం క్రమంగా అంటకుండా పవిత్రుడవుతారు. కాబట్టి ఈ విధంగా మనం అందరం అటువంటి పవిత్రము అయినటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన శక్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. శివ శివ